విజయవాడ లెనిన్ సెంటర్. ఈ పేరు వినని వారు విజయవాడలో ఉండరేమో అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లెనిన్ సెంటర్ అనేది ఇప్పటిది కాదు. దాదాపు ఒక 50 సంవత్సరాల క్రితమే ఈ సెంటర్కు ఆ పేరు వచ్చేసింది. లెనిన్ విగ్రహాన్ని సోవియట్ యూనియన్ నుంచి ఒక ప్రతినిధి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ నేతలతో మాట్లాడి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒకప్పుడు ఈ స్థలమంతా మున్సిపల్ స్థలము ఖాళీగా ఉండేది. ఈ లెనిన్ సెంటర్లో ఖాళీగా ఉన్న స్థలాన్ని చూపించి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖ నాయకుడు టి వెంకటేశ్వరరావు ఒక సూచన చేశారు. ఆయనే కాకుండా మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లంతా కూడాను ఇక్కడ మంచి స్థలం ఉంది, ఇక్కడ పెడితే బాగుంటుంది విగ్రహం అని చెప్పారు. వాళ్ళ సూచనల మేరకు ఇక్కడ లెనిన్ విగ్రహాన్ని పెట్టడానికి కమ్యూనిస్టులంతా కూడా నిర్ణయించుకొని ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని లెనిన్ సెంటర్గా పిలవడం మొదలుపెట్టారు. నిజానికి ఇది ఈ పక్కన మన కాలువ ఉంది, ఏలూరు కాలువ. ఈ కాలువ దాడుతుండగానే గాంధీనగర్, సత్యనారాయణపురం ఇట్లా ఇది సెంటరు ప్రాంతం. ఒకప్పుడు అంటే ఇప్పుడంటే కిందకు విజయవాడ విస్తరించింది బందరు వైపు. అప్పుడు అంతకుముందు ఈ గాంధీనగరు, ఆంజనేయపేట, అట్లాగనే సత్యనారాయణపురము ఇవే ఎక్కువగా విజయవాడకు హార్ట్ కేంద్రాలుగా ఉండేవి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఎక్కడైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఈ లెనిన్ విగ్రహాన్ని, ఈ లెనిన్ విగ్రహానికి వెనక వైపునే మున్సిపల్ ఆఫీస్ కూడా గతంలో ఉంది. ఇప్పుడు అందులో సిఆర్డిఏ కార్యాలయాన్ని, అంటే ఈ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడికి కొత్తగా పరిపాలన వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని అంతా కూడాను ఒక సిఆర్డిఏ రాజధాని అభివృద్ధి కేంద్రంగా ఒక పేరు పెట్టేసేసి ఆ కార్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లెనిన్ సెంటర్కు చుట్టూ చిన్న చిన్న వ్యాపార సంస్థలు, అట్లాగే పుస్తకాల షాపులు, రకరకాల పళ్ళ దుకాణాలు, అట్లాగనే పాల షాపులు, అన్ని రకాలు. ఇక్కడికి వస్తే దొరకని వస్తువులు అంటూ ఏముండవు. నిత్యావసరాలకు సంబంధించిన అన్నీ దొరికే విధంగా కూడా ఈ ప్రాంతం ఉంటుంది. ఈ పక్కనే మనకు ఐలాపురం హోటల్ ఉంది. ఈ హోటల్ గురించి కూడా అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. ఈ లెనిన్ విగ్రహాన్ని చూడటానికి ఎంతోమంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు విజయవాడ వస్తే ఇక్కడ లెనిన్ సెంటర్ ఎక్కడ, విగ్రహాన్ని చూడాలి అని వచ్చి చూసిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఈ లెనిన్ విగ్రహానికి ఎదురుగానే 1997 ఆ ప్రాంతంలో శంకర్ దయాళ్ శర్మ గారు మా రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన ఇక్కడికి వచ్చేసేసి ఒక ప్రముఖ కవి విశ్వనాథ సత్యనారాయణ గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన విజయవాడ వాసి, మంచి కవి సామ్రాట్, ఆయన ఆ గొప్ప కవి కాబట్టి ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. ఈ స్థలంలో గతంలో, అంటే మొత్తం మున్సిపాలిటీ స్థలం కాబట్టి ఈ స్థలమంతా కూడాను ధర్నా చౌక్గా ఉండేది గతంలో. ఈ ధర్నా చౌక్గా వాడుకునేవాళ్ళు. కొంతకాలం తర్వాత ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంతంలో ఇది వద్దు ధర్నా అని చెప్పేసి వీళ్ళందరినీ తీసి ఈ గాంధీనగర్లోని నీటి కాలువ ఒడ్డమ్మటి ఇప్పుడు మన ఏలూరు కాలువ ఒడ్డమ్మటి పెట్టేసేసి దాన్ని ధర్నా చౌక్గా మార్చారు. ప్రస్తుతం ఎవరిని అడిగినా కూడాను లెనిన్ సెంటరే అంటారండి. దీన్ని ఒకవేళ వివాదం చేయాలనుకున్నా సాధ్యం కాదు ఎవరికని చెప్తున్నారు. నిజానికి బుధవారం రోజు కొత్తగా బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి మాధవ్ బాధ్యతలు తీసుకొని ఆ తర్వాత వచ్చి ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆ సందర్భం ఒక మాట మాట్లాడాడు. ఏమని, ఇది లెనిన్ సెంటర్ అని ఎందుకు ఉండాలి, ఆ లెనిన్ ఏమన్నా గొప్పవాడా, మన దేశస్తుడా, ఎక్కడో విదేశీయుడు, అట్లాంటి వ్యక్తి పేరు మనం ఎందుకు పెట్టుకోవాలి, విశ్వనాథ సత్యనారాయణ గారి సెంటర్ అని పిలిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశాడు. ఆయన వ్యాఖ్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదమై కూర్చుంది. ఇప్పుడు లెనిన్ అనే వ్యక్తి ఒక సామ్యవాదానికి సంబంధించిన వ్యక్తి, ప్రపంచానికి కమ్యూనిజం అంటే ఎలా ఉంటుందో తెలియజేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఇక్కడ పెడితే తప్పేముంది? సరే, ఎవరి పేరు పెట్టినా ఇక్కడ షాపులు వాళ్ళని కొంతమంది అడిగితే, మా పేరు వద్దు, ఇదంతా రాజకీయం అయిపోయింది, ఈ రాజకీయాలలో మేము బతకలేము, మేమేదో బతకడానికి ఇక్కడ షాపులు పెట్టుకొని ఉన్నాము, కానీ ఎన్ని పేర్లు మార్చినా ఎప్పటికైనా ఇది లెనిన్ సెంటర్ అని పిలుస్తారు కానీ వేరే సెంటర్ అని పిలవరు అని ఒక మాట చెప్తున్నారు. లెనిన్ సెంటర్లో ఒక 30 సంవత్సరాల నుంచి పుస్తకాల వ్యాపారం చేస్తున్నాం. మేము వచ్చేటప్పటికే మరి లెనిన్ సెంటర్ అనే ఉంది. కాకపోతే ఈ లెనిన్ సెంటరు అనే పేరు పెడతాకి అప్పట్లో
కార్పొరేషన్లో కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. ఈ విజయవాడ కార్పొరేషన్ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉండేది. వాళ్ళ టైంలో ఈ లెనిన్ విగ్రహం రష్యా నుంచి వాళ్ళు తీసుకొచ్చి అదంతా చేసి, అప్పట్లో ఇంత ట్రాఫిక్ కూడా లేదు, అప్పట్లో లెనిన్ విగ్రహం పెట్టి లెనిన్ సెంటర్ అని పెట్టారు. అప్పటి నుంచి అది ఆ పేరు మీదే కొనసాగుతుంది. బాగా ఈ సెంటర్లో ఉన్న వ్యాపారాలు వాటికి ఫేమస్ ఏంటంటే, ఈ కాల ఒడ్డున ఆ విగ్రహానికి పక్కనేమో రెడీమేడ్ బట్టలు. ఆ బట్టలు చాలా, అంటే బీసెంట్ రోడ్డు అటు కొత్త షాపుల్లో కన్నా కూడా తగ్గించి ఇచ్చేదానికి మంచి పేరు పడింది. అవి ఉన్నాయి. దానికి కొద్దిగా ఈ పక్కన మేము ఆ లెనిన్ సెంటర్లో ఈ పాత పుస్తకాలు మేము కూడా చాలామందికి సాహిత్య సేవ చేసాం. ఎన్నో పాత పుస్తకాలు దొరకని వాళ్ళకి అందించాము. ఈ నువ్వు ఆ లెనిన్ సెంటర్ అనే పేరుతోనే బాగా ప్రాచుర్యం అయింది. ఇప్పుడేదో పేరు పెట్టాలి, ఈ పేరు పెట్టాలి అంటున్నారు, కానీ అది తప్పు. అసలు అలా పెడతాం అనేది ఏదన్నప్పుడు కొత్త సెంటర్లు పుట్టుకొస్తే ఆ సెంటర్లకి పెట్టండి. లేదు అది ఇప్పుడు అక్కడ లెనిన్ సెంటర్ ఉంది, ఆ ఏరియా అది కాదు, అక్కడ వదిలేసి ఇదిగోండి ఇటు పుస్తకాల షాపులు ఉన్నాయి, ఆ విశ్వనాథ సత్యనారాయణ గారి బొమ్మ ఇటు ఎక్కడైనా పెట్టి ఈ పాత పుస్తకాలకు ఎదురుగా విశ్వనాథ సత్యనారాయణ బజార్ అని పెట్టండి, బాగుంటుంది. కానీ ఎప్పుడో పెట్టిన పేర్లు ఇదే కాదు. అసలు ఏ సందులైనా ఏ గొంతులైనా ఏ అయినా కూడా పాత పేర్లు మార్చినా కూడా ఆ పేర్లతో ఆ పాత పేర్లతోనే పిలుస్తారు. కానీ కొత్త పేర్లు జోలికి అసలు అక్కడ బోర్డులు రాసుకోవడం తప్పితే ఎవరో కూడా కొత్త పేర్లతో పిలవరు. కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎక్కడి నుంచి అని వచ్చేవాళ్ళు మళ్ళీ ఆ సెంటర్కి రావాలన్నా అటన్నిటి కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. అందుకని దయచేసి పేర్లు మారవాలి ఆలోచన చేయపాకండి. కొత్త సెంటర్లో ఎత్తుక్కోండి. వాళ్ళ అర్హులైన వాళ్ళ పేర్లు విగ్రహాలు పెట్టండి, తప్పులేదు. కానీ ఉండాటిని మారవడం అనేది మాత్రం చాలా మంచి అభిప్రాయం కాదు. లెనిన్ను అంటే సోవియట్ యూనియన్గా ఉన్నప్పుడు అక్కడ తయారు చేయించి ఆ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం అనేది ఒక గొప్ప విశేషంగా చెప్పుకుంటారు. ఒకప్పుడు కమ్యూనిస్టులకు బలమైనటువంటి కేంద్రం విజయవాడ. దాదాపు అంటే ఇక్కడ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయిన కొత్తల్లో టి వెంకటేశ్వరరావు కార్పొరేషను మేయర్గా ఉన్నారు. ఆయన చాలా కాలము మేయర్గా పరిపాలించారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మేయర్లుగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫునే ఉన్నారు. కొంతకాలం తర్వాత వాళ్ళు ఒక లేడీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో వచ్చారటం. ఇట్లా ఒక 20 ఏళ్ళుగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు విజయవాడలో దాదాపు తగ్గిపోయినాయి. నిజానికి విజయవాడకు చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి కార్మికులు వచ్చారు. కార్మికులు స్థిరపడి వాళ్లే తర్వాత వ్యాపారులుగా మారి ఇక్కడ బతకటము నేర్చుకున్నారు వ్యాపారాల ద్వారా. అట్లానే వన్ టౌన్ తీసుకుంటే ఆ వన్ టౌన్లో ఉన్న వాళ్ళంతా కూడాను ఎక్కువగా గుజరాత్ ప్రాంతాల నుంచి వచ్చే బతికే అన్ని ప్రాంతాల వాళ్ళు బతకడానికి అనుకూలమైనటువంటి ప్రాంతము విజయవాడ. ఈ లెనిన్ సెంటర్లో ఎక్కువ మంది పేదలు, అట్లాగనే కష్టంతో బతికే వాళ్ళు, రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు ఇట్లా బతుకుతూ ఉన్నారు. కాబట్టి లెనిన్ సెంటరు గొప్పతనాన్ని ఒకవేళ ఎవరైనా తుడిపేయాలని ప్రయత్నిస్తే అది మాసిపోయేది కాదు అని ఇక్కడ వాళ్ళు చెప్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. లెనిన్ సెంటర్ను వివాదంలోకి లాగటం మంచిది కాదు. మాధవ్ అనే వ్యక్తి బీజేపీ నాయకుడిగా ఈ కొత్త ప్రభుత్వంలో, ఉమ్మడి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఆయన ప్రజలకు ఏమి చేయాలనో అది సాధించే విధంగా వ్యాఖ్యలు చేయడం కానీ, మాట్లాడటం కానీ, ప్రజలకు సాయం చేయటం కానీ చేస్తే బీజేపీని అట్లాగనే మాధవ్ను కూడా జనం గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు.